మిత్రులారా, మనం క్రితం వీడియోలో ఒత్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుగు వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఇది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో చిత్రములతో సహా ఉన్నాయి కాబట్టి. ఆ అంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడుత, ఊయల, ఋషి, ఎలుక, ఏనుగు, 5, ఒంటె, ఓడ, ఔషధము, కలము, ఖరము, గంట, ఘటము, చదరంగం, ఛత్రము, జెండా, ఝరము, టమాటా, కంఠము, డబ్బా, ఢంకా, బాణము, తల, పదము, దండ, ధనము, నక్క, పలక, ఫలము, బంతి, భవనము, మయూరము అంటే నెమలి, యంత్రం, రంగవల్లి, లత అంటే తీగ, వంతెన, శరము, షరాయి, సర్పము, హంస, తాళము, వృక్షము, గుర్రము. ఇది రావొత్తు, బండి రావొత్తు రాశారు, కానీ ఇప్పుడు వాడుక భాషలో మనం రావొత్తు రాస్తున్నాం. ఇది పూర్వకాలం ఇట్లా రాసేవాళ్ళు. అది మిత్రులారా, ఈరోజు మనం తెలుగు వర్ణమాల గురించి తెలుసుకున్నాం. ఇందులో ఒక మంచి మాట ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పనులు చేయకుండా మాటలతో సరిపెట్టుకునే వ్యక్తి కలుపు మొక్కలతో నిండిన తోటతో సమానం. ఇది ఒక మంచి మాట, ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.